వెల్కమ్ టు అమా న్యూస్. నేను ఈ రోజు రిపోర్టర్స్ టైంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బర్నింగ్ ఇష్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం చూసుకుంటే భద్రి కొత్తగూడెం జిల్లాకి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, ఈ రోజు తాజాగా మనం సర్పంచులు నిధుల కోసం ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? దేశానికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఇప్పుడు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయని కూడా చెప్పొచ్చు. ఏదైతే ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ నడవాలంటే ఇటు పారిశుద్ధ్యానికి, అదే విధంగా అభివృద్ధికి నిధులైతే విడుదల కావాల్సి ఉంది. అదే విధంగా ఇప్పుడు ఏదైతే డెవలప్మెంట్ చేయాలన్నా దానికి ప్రభుత్వం నిధులు విడుదల కావాల్సి ఉండటంతో గత 11 నెలల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ గ్రామ పంచాయతీలకి నిధులు విడుదల కాకపోవడంతో ఇటు ఏం చేయాలో తెలియని పరిస్థితులలో ఈ యొక్క సర్పంచులందరూ కూడా ఉన్నట్లు చూసుకోవచ్చు. కానీ కొన్ని రోజుల క్రితం మనం చూసుకుంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘానికి సంబంధించి వేసినటువంటి కొన్ని కోట్లను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్పంచులకు తెలియక ఏదైతే సర్పంచుల వద్ద ఉన్నటువంటి చెక్ పవర్ ను ఎప్పుడు తర్వాత డిజిటల్ కీగా మార్చి ఈ యొక్క డిజిటల్ కీలు ఉన్నతాధికారుల వద్దనే పడినటువంటి అమౌంట్ మొత్తాన్ని ఇటు కరెంటు బిల్లు బకాయిలకు, అదే విధంగా కొన్ని అదనపు ఖర్చులుగా వాళ్ళు డైవర్ట్ చేసిగా కూడా సర్పంచులందరూ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో కూడా పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడము, విధంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భం మనం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు సర్పంచులకి పెనుగా ఉన్నది. ఇప్పుడు 11 నెలల నుంచి ఎటువంటి నిధులు రాలేదు. అదే విధంగా అభివృద్ధి అంటే రోడ్లు వేసి అదే విధంగా వాటికి అంటే అభివృద్ధి జరిగిన పనులకు నిధులు విడుదల కాకపోవడంతో పారిశుద్ధ కార్మికులకు కూడా చెల్లించకపోవడంతో ఇటు పారిశుద్ధ కార్మికులకు ఎటువంటి సమాధానాలు చెప్పలేక ఇటు సర్పంచ్ సతమతమవుతున్నారని కూడా చూడొచ్చు. వీటి ఏదైతే నిధులు విడుదల జాప్యం కావడం వలన సర్పంచులు ఎవరైతే ఆత్మహత్యలకు కూడా ప్రయత్నించిన సంఘటనలు అయితే అనేకం కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ఇటు సర్పంచులు అందరూ కూడా అంటే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న 481 పంచాయతీలలో మొత్తం అంటే ఇటు మేజర్ పంచాయతీలు, అటు మైనర్ పంచాయతీలు, ఏ పంచాయతీలో అయినా కూడా ఈ యొక్క నిధుల లేమి సమస్య అయితే మనము చూసుకోవచ్చు. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలన్నింటిలో కూడా ఈ యొక్క నిధులు కాకపోవడంతో సర్పంచులు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో కూడా ఉన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ యొక్క సమస్యపై స్పందించి వీరికి రావాల్సిన ఏదైతే నిధులను పాత పద్ధతిలో అంటే ఇప్పుడున్న ఇప్పుడు ఏదైతే ప్రతి ప్రభుత్వం డైరెక్ట్ అకౌంట్లలో ఖాతాలలో డబ్బులు జమ చేస్తామని చెప్తుండటంతో ఆ పద్ధతి లేకుండా పాత పద్ధతిలోనే ఇటు సర్పంచ్ కి కానీ ఉప సర్పంచ్ సంతకాలతోటి చెక్ పవర్ ను ఇష్యూ చేయడం వల్లనే న్యాయం జరుగుతుందని, ఈ యొక్క ఈజీఎస్ పద్ధతులలో చేయడం వలన అనేక గ్రామ పంచాయతీలలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని ఇటు సర్పంచులందరూ కూడా వాపోతున్న సంగతి చూసుకోవచ్చు. ఏది ఎప్పటికుంటే గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం కరెక్ట్ జరగాలన్నా, డెవలప్మెంట్ జరగాలన్నా ఈ నితే సర్పంచ్ ప్రజలు కానీ కోరుకుంటున్నట్లే మనం చూడొచ్చు. ప్రణయ్, నవీన్, అదే విధంగా 11 నుంచి కూడా పెండింగ్ బిల్లులను కనబడతా ఉన్నాయి. 11 నెలల నుంచి పెండింగ్ లో బిల్లులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు? ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా రెవెన్యూ అధికం చెప్తా ఉన్నారు, ఎందుకు నిధులు విడుదల చేయట్లేదు? అయితే ఈ 11 నెలల నుంచి కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల కావట్లేదు. మనకి మొత్తం పోయిన ఏప్రిల్ మాసం నుంచి విడుదల కావాల్సినవి గత 2 నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం కొంత అమౌంట్ అంటే సుమారు 1400 కోట్ల రూపాయలు విడుదల కావాల్సిన 200 కోట్లను మన ప్రభుత్వం ఈ యొక్క సంబంధించి మన రాష్ట్రానికి చేసినట్లుగా కూడా చూసుకోవచ్చు. అయితే ఈ డబ్బునంతటిని కూడా మన ప్రభుత్వం ఆ డబ్బుల్ని అంటే ఈ యొక్క అధికారుల దగ్గర ఉన్నటువంటి డిజిటల్ కి ఆధారంగా వారు ఈ యొక్క ఫండించినట్టుగా కూడా చూసుకోవచ్చు. ఈ మళ్లించడం వల్ల ఈ యొక్క ఏదైతే గ్రామ పంచాయతీ జరగాల్సినటువంటి డెవలప్మెంట్ పనులు అన్ని కూడా ఆగిపోయాయి. ఇటు దాంట్లో మొన్న ఏ స్కూళ్లలో ఇటు రోడ్లకి కొంత సగం డబ్బులు రోడ్లకి, అదే విధంగా కొంత డబ్బు మరొక అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సి ఉండగా అవి ఏవి కూడా సర్పంచ్ల చేతికి రాకుండానే ఈ యొక్క ప్రభుత్వము దారి మరలించి ఇటు విద్యుత్ బిల్లుల కానీ, అదే విధంగా మరి వేరే బిల్లు బకాయిలు ఉన్నాయి, పంచాయతీలు బకాయిలు ఉన్నాయని అటు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇప్పుడు సర్పంచ్ తలలు పట్టుకుంటున్నట్టుగా కూడా చూసుకోవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే ప్రతి ఒక్క గ్రామ పంచాయతీలో కూడా సర్పంచులు అంటే వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలలో కూడా సర్పంచులు అయితే నిధులు విడుదల కాకపోవడంతో ఏం చేయాలి అనే పరిస్థితులు అయితే నెలకొన్న. మొత్తంగా ఇప్పుడు వీళ్ళందరూ కోరుకునేది ఒకటే, ఇప్పుడు ఉన్నతాధికారులకు విన్నవించి ఇప్పుడు గ్రామ పంచాయతీలలో
పెండింగ్ లో ఉన్న డబ్బులన్నిటినీ కూడా నిధులన్నిటినీ కూడా త్వరగా విడుదల చేసినట్లయితే ఈ యొక్క గ్రామ పంచాయతీలు మరలా వాటి పనులన్నీ కూడా పూర్తి చేస్తాయి. అదే విధంగా గ్రామ పంచాయతీలలో పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయని సర్పంచులు అయితే తెలియజేస్తున్నట్టు తెలుసు ప్రణయ్. నవీన్, అదేవిధంగా దాదాపు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్న సిచ్యువేషన్స్ ఎదుర్కోము అంటూ కూడా సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి పారిశుద్ధ కార్మికులకు కూడా జీతాలు లేనటువంటి దుస్థితికి వచ్చిన అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు? దాదాపుగా కూడా 1100 కోట్ల రూపాయలకు రావాల్సినటువంటి నిధులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. సో ఇవన్నీ పెండింగ్ లో కారణంగానే సర్పంచ్లకు నిధులు విడుదల కావట్లేదని చెప్పుకోవచ్చు. పెండింగ్ లో ఉండడం వలన ఏదైతే సర్పంచులు అంటే ప్రతి గ్రామ పంచాయతీకి ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క జనాభాని ప్రాతిపదికన 50,000 నుంచి ₹1,00,000 విడుదల కావాల్సి ఉంది. అయితే ఏదైతే మనము గత సంవత్సర కాలంగా చూసుకుంటే అది 11 నుంచి 12 నెలలుగా చూసుకుంటే ఏ ఒక్క గ్రామ పంచాయతీకి కూడా నిధులు విడుదలైనట్లయితే మనము చూడట్లేదు. అయితే ఏదైతే జనాభా ప్రాతిపదికన ఆ యొక్క గ్రామ పంచాయతీ అభివృద్ధి కొరకు ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి ఈ నిధులన్నీ కూడా ఆగిపోవడం వలన ఈ యొక్క చేతిలోంచి కొంతమంది సర్పంచులు కొన్ని గ్రామ పంచాయతీలలో కొన్ని అభివృద్ధి పనులకు వాళ్ళ చేతి నుంచి కూడా ఈ యొక్క నిధులను అంటే డబ్బులను ఖర్చు పెట్టిన నేపథ్యంలో వాటికి సంబంధించిన వాటికి డెవలప్మెంట్ కి సంబంధించిన ఇవి కూడా త్వరగా అంటే జాప్యమవుతున్నాయి. నిధులు మంజూరు కావడంలో జాప్యడంతో మరికొన్ని పనులు అభివృద్ధి పనులు చేయడానికి సర్పంచులు అయితే ముందుకు వస్తున్నట్లు కూడా కనపడట్లేదు. ఈ యొక్క కలెక్టర్ అంటే ఈ యొక్క సర్పంచులందరూ కూడా ఇటు కలెక్టర్ కావచ్చు, అదే విధంగా జిల్లా ఉన్నతాధికారులు అందరికీ ఎన్నిసార్లు విన్నవించినా వీరికి రావాల్సిన నిధులైతే విడుదల కాని పక్షంలో వీళ్ళు చాలా మంది ఇప్పుడు నిధులు విడుదల కానట్లయితే మేము ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అదే విధంగా ఇప్పుడున్న సర్పంచులు చాలా మంది కూడా విడుదల కాని పక్షంలో ఆత్మహత్యలు తప్ప మరి మాకు వేరే దారి లేదని వాళ్ళందరూ కూడా వాపోయే పరిస్థితి మనం చూసుకోవచ్చు ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా భద్రాద్రి జిల్లాలో గ్రామ పంచాయతీలకు సంబంధించి నిధులన్నీ కూడా విడుదల కాకపోవడంతో ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సర్పంచులు కూడా రోడ్లపైకి వచ్చేటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పరిస్థితులు ఈ విధంగానే కనబడతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి నిధులు విడుదల చేయకపోవడంతో కొంత ఇబ్బంది వాతావరణం నెలకొంటున్నారు. సో ఒకసారి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. కరీంనగర్ జిల్లాలో ఈరోజు ప్రధానంగా చూస్తే డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన నియామకాలకు సంబంధించినటువంటి ఇష్యూ కనబడతా ఉంది. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ కూడా అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఎత్ర నార్యంతో పూజే రమంతే తత్ర దేవత అన్నారు, మన పురాణాల్లో ఉంది. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ చెప్పేసి మనకు ఒక నానుడి ఉంది. అయితే ఈ మధ్య కాలంలో ఏదైతే ఎమ్మెల్సీ కవిత మహిళా బిల్లు రిజర్వేషన్ కోసం 33% రిజర్వేషన్ కోసము తాను ప్రత్యేకంగా ఒక పోరాటాన్ని చేస్తున్నట్టు మనము ఇటీవల ప్రతిరోజు వార్తల్లో చూస్తాం. కాకపోతే దీనికి భిన్నంగా అధికార పార్టీలు కార్పొరేటర్లు వాళ్ళ సతీమణుల స్థానంలో ఏదైతే పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల కొరకు దాదాపు ఆన్లైన్ లో 7,000 అప్లై చేస్తారు. 660 ఇళ్లకు గాను 7,000 దరఖాస్తులు వచ్చాయి. అందులో 2,468 మందిని అర్హులుగా ప్రకటించారు. ఈ రోజు రామగుండంలోని హాల్లో ఏర్పాటు చేసిన లబ్ధిదారుల కోసం కేటాయించాల్సిన ప్రక్రియలో ఎవరైతే మహిళా కార్పొరేటర్లు 4 మహిళా కార్పొరేటర్లు ఉంటారు, వాళ్ళు స్టేజ్ మీదికి రాకుండా వాళ్ళ భర్తలు అనధికారికంగా, ఇది అఫీషియల్ ప్రోగ్రామ్, ఏదైతే గవర్నమెంట్ ప్రక్రియ ఉంటుందో ఈ ప్రక్రియలో అధికార పార్టీ బీఆర్ఎస్ నేతలు మాత్రమే ఉండాలి. కాకపోతే దానికి భిన్నంగా 4 కార్పొరేటర్ల భర్తలు స్టేజ్ పై కూర్చొని వాళ్ళు సంతకాలు పెట్టడం లాంటి అఫీషియల్ ప్రోగ్రామ్ అంతా కూడా వాళ్ళు చలామణి అయ్యారు. వాళ్ళే కార్పొరేటర్ల చలామణి అయ్యారు. అయితే ఇందులో 7వ డివిజన్ స్వరూప భర్త శ్రీనివాస్, 12వ డివిజన్ రజిత రవీందర్, 43వ డివిజన్ స్వరూప భర్త జల, 48వ డివిజన్ విజయ వాళ్ళ భర్త లక్ష్మణ్, వీళ్ళంతా కూడా అక్కడ ఏదైతే ఈ ప్రక్రియ ఉంటుందో ఆ ప్రక్రియలో పాల్గొన్నారు. మహిళలకు పెద్ద పీట వేస్తున్నాము అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ చెప్తూ చేస్తున్నాడు. ఇటీవల చూడొచ్చు మనము బండి సంజయ్ ఒక అనిశ్చిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార పార్టీ నేతలు మహిళలకు అన్యాయం జరిగింది, కవిత పట్ల బండి సంజయ్ వ్యాఖ్యలు
అవమానం అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా దిష్టి బొమ్మలు తగలబెట్టడం ఇట్లాంటివన్నీ చేశారు. కానీ పార్టీలో ఏం జరుగుతుంది అనేది మాత్రం వాళ్ళు గుర్తించకపోతే ఇప్పుడు అధికారం భార్యలదైతే పెత్తనం అంతా భర్తలు. దీన్ని అవమానంగా కూడా మనం చెప్పుకోవచ్చు. శ్రీకాంత్, ఇప్పుడు భర్తల పెత్తనం ఇప్పుడు స్పష్టంగా కనబడతా ఉంది. డబుల్ బెడ్రూమ్ అనేది గవర్నమెంట్ కి సంబంధించినటువంటి పథకము. ఈ పథకానికి సంబంధించి అఫీషియల్ గా కూడా స్థానిక కార్పొరేట్లోనే ఇప్పించాల్సినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో భర్తల వచ్చి ఇవ్వడం ఏంటి? ప్రజలు ఏమనుకుంటున్నారు? అధికారులు మరి అక్కడ కార్పొరేటర్ లేకుండా కార్పొరేటర్ భర్తల చేతుల మీదుగా ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించినటువంటి క్రమం తీసుకున్నారు. ఇది గవర్నమెంట్ ప్రక్రియ. ఇదంతా కూడా గవర్నమెంట్ అధికారుల ప్రక్రియ. డిప్యూటీ కలెక్టర్ ఆధ్వర్యంలో మిగతా గవర్నమెంట్ అధికారులంతా కూడా ఈ ప్రక్రియలో పాల్గొంటారు. దానికి భిన్నంగా అధికార పార్టీ మహిళా కార్పొరేటర్లు కాకుండా వాళ్ళ భర్తలు వచ్చి స్టేజ్ పై కూర్చొని ఈ ప్రక్రియలో పాల్గొన్నప్పుడు కనీసం అధికారులు గుర్తించి దీన్ని వారించే ప్రయత్నం కూడా ఎక్కడా జరగలేదు. మహిళా కార్పొరేటర్లు ఉండగా వాళ్ళ స్థానంలో భర్తలు వచ్చి ఈ ప్రక్రియలో పంచుకోవడం ఏంటి అని చెప్పేసి కనీసం ఒకరైనా కూడా దీన్ని క్వశ్చన్ చేసి, అంటే బీఆర్ఎస్ నేతలు ఏం చేసినా చెల్లుతుంది అన్నట్టుగా గవర్నమెంట్ అధికారులు కూడా వాళ్ళకి ఒత్తాసు పలుకుతున్నారు. ఎక్కడైనా చూడొచ్చు వాళ్ళ అజమాయిషీని వాళ్ళు కొమ్ము కాస్తున్నారు అనే విధంగా వివరిస్తున్నారు అధికారులు సైతం. వాళ్ళంతా అక్కడే ఉన్నారు. మీరు విజువల్స్ లో చూడొచ్చు, స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు నలుగురు దాదాపు 6 కార్పొరేటర్లు స్టేజ్ పై కూర్చున్నారు. అందులో 2 అధికారికంగా కార్పొరేటర్లు. కాకపోతే మిగతా 4 ఎవరైతే ఉంటారో వాళ్ళ మహిళా కార్పొరేటర్ల భర్తలు. పేరుకు పెత్తనం అంతా వాళ్ళే చేస్తారు. అంటే మనం ఈ రామగుండ పరిధిలోనే కాదు, దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడో ఒక చోట ప్రతిరోజు లాంటివి చూస్తున్నాం మనం. పేరుకు మాత్రమే ఓట్లు, అంటే మహిళా వాళ్ళు గెలవడం మాత్రం ప్రజల ఓట్లతో గెలిచినప్పుడు మహిళా కార్పొరేటర్లుగా వాళ్ళు బాధ్యతలు స్వీకరిస్తారు. కానీ తర్వాత పెత్తనం అంతా భర్తలదే ఉంటుంది. ఈ బిల్లుల విషయంలో కానీ, రోడ్డు కాంట్రాక్ట్ విషయంలో ప్రతి దాంట్లో కూడా మహిళను పక్కన పెట్టేసి పెత్తనం అంతా అజమాయిషి వాళ్ళ భర్తలే కొనసాగిస్తూ ఉంటారు. శ్రీకాంత్, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తా ఉన్నాము. దాంతో పాటుగా ఇప్పుడు రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కూడా చట్టసభలో ఆమోదం తెలపాలి అని చెప్పేసి కూడా మహిళలకు సంబంధించి పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. అట్లాంటి మహిళలను ఎన్నుకున్న నేపథ్యంలోనే మహిళా కార్పొరేటర్లకు కనీసం ఇచ్చినటువంటి ప్రోటోకాల్ కావచ్చు, కనీసం వారి చేతుల మీదుగా ఇప్పించాల్సినటువంటి డబల్ బెడ్రూమ్ల ఇళ్లకు సంబంధించి కూడా సో వాళ్ళ చేతుల మీద ఇప్పించాల్సింది. అట్లాంటిది మహిళలకు పెద్దపీట వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం మాటలన్నీ ఉట్టి మాటలు అని చెప్పుకోవచ్చా? తప్పకుండా ప్రణయ్. ఇటీవల దాదాపు ఇప్పుడే కాదు, గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం. ఒక స్టేజ్ ప్రోగ్రామ్ లో ఎలక్షన్ల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం మహిళలను అవమానకరంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇట్లా మన ధర్మపురి అరవింద్ ఏదైతే నిజామాబాద్ ఎంపీ ఉన్నారో తను కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో ఎలాంటి అవమానాలు, మహిళలను ఏ విధంగా అవమానపరిచారు అనేది తను తన సెల్ ఫోన్ లో విలేకరుల సంభాషణలో ప్రత్యక్షంగా వీడియోలు, గతంలో చేసిన వీడియోలను ఆధారంగా చూపెడుతూ ఇది ప్రత్యేకించి ఇప్పుడు కాదు, గతంలో అధికార పార్టీ నేతలు చేస్తే ఒకలాగా, మా పార్టీలో మాట్లాడితే ఒకలాగానా అని చెప్పేసి తను కూడా ప్రశ్నించారు. అయితే 33% రిజర్వేషన్, మహిళా బిల్లు రిజర్వేషన్ అంతా ఒక డ్రామా, ఈడీ అరెస్ట్ చేస్తుందనే భయంతో డ్రామా ముందేసుకుందని చెప్పేసి కూడా తను ఆరోపించారు. ఇది మహిళా రిజర్వేషన్ అని ఏదైతే కేసీఆర్ క్యాబినెట్ లో కూడా ఎక్కడ అమలవుతున్న పరిస్థితి లేదు. రాష్ట్రంలో కూడా ఎక్కడ ఏ ప్రాతిపదిక కూడా మహిళలకు పెద్దపీట వేసినామని మాటలు నీటి మాటలే తప్ప ఎక్కడ కూడా వాస్తవంలో ఉన్న సందర్భాలు కనబడుతున్నాయి అని చెప్పి ప్రతిపక్షాలు చాలా సార్లు దీనిపైన కూడా చేసిన పరిస్థితులు చాలా సార్లు సందర్భాల్లో మనకు కనిపిస్తుంది. ఆ మహిళా క్యాబినెట్ మినిస్టర్ ఒకరిద్దరు అంటే కేటాయించాల్సిన పద్ధతిలో కాకుండా మహిళలు చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వమే. వారిని మహిళలకు ప్రాధాన్యత ఏదో మనం ఇటీవల కూడా చూడొచ్చు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో కరీంనగర్ లో మనం లైవ్ డిస్కషన్ లో కూడా మనం డిస్కస్ చేశాం. ఏదైతే కనుమల విజయ జెడ్పీ చైర్మన్ ఎమ్మెల్సీ కవిత కాలు ముక్కింది, అది అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో. కనీసం తనకన్నా వయసులో పెద్ద ఆవిడ అయినా తన కాలు ముక్తున్నప్పుడు వారించే ప్రయత్నం కూడా చేయకుండా తనను నిర్లక్ష్యం వ్యవహరించిందని చెప్పేసి మనం ఆ రోజు కూడా చెప్పాము.
దానికి తోడు ఈ రోజు తాజాగా రామగుండం పరిధిలో ఈ సంఘటన వెలుగు చూసింది పని. శ్రీకాంత్, ఇప్పుడు లక్కీ డ్రా ద్వారా డబుల్ బెడ్రూమ్లకు సంబంధించినటువంటి నియామకం జరుగుతా ఉంది. అక్కడ అవకతవకలు జరుగుతా ఉన్నాయా? ఇటు ఇండ్లు రాని వాళ్ళు ఏమన్నా కొంత ఆందోళన చేసేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. లక్కీ డ్రా ద్వారా కొన్ని ఏరియాస్లలో కొంత రెస్ట్రిక్షన్స్ గా నడుస్తా ఉంది. దాంతో పాటుగా కొన్ని ఇష్యూస్ కూడా అవుతున్నాయి. సో అట్లాంటి ఇష్యూస్ ఏమైనా జరుగుతున్నాయి? ఈ విషయంలో మాత్రం ఎలాస్కారం లేదు ప్రణయ్. 7,000 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు చేసుకున్న వాళ్ళు 2,068 మంది లబ్ధిదారులను గుర్తించారు. 660 మంది అది అంటే పోటీ ఎక్కువ ఉంది. దరఖాస్తులు ఎక్కువగా వచ్చాయి. అందులో అర్హులు కూడా చాలా పెద్ద ఎత్తున 660 ఇళ్లకు గాను దాదాపు 2,400 వరకు అభ్యర్థుల్ని గుర్తించడం జరిగింది. అంటే అర్హత సాధించారు. వీళ్ళంతా అర్హత సాధించారు. కాకపోతే వీళ్ళన్ని కేటాయించడం కష్టం కాబట్టి ఈ లక్కీ డ్రా అనేది కేటాయించారు. దీంట్లో అవకతవకలు జరగడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో పెద్ద ఎత్తున హాజరై వాళ్ళ సమక్షంలోనే ఒక బాక్స్ పెట్టి దాంట్లోంచి లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఎలాంటి ఆధారం లేకుండా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. సో తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తామంటున్నటువంటి కేసీఆర్ మాటలు ఉట్టి మాటలు అనేది స్పష్టంగా తెలుస్తా ఉంది. ఈ రోజు చూస్తున్నాం గోదావరి కని పరిసర ప్రాంతాల్లో కూడా డబుల్ బెడ్రూమ్ నియామకాలకు సంబంధించి పెద్ద కూడా అక్కడ మహిళా కార్పొరేటర్లు ఉండాల్సినటువంటి ప్లేస్ లో వారి భర్తలు ఉండడము, అక్కడ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన నియామకం పంపిణీ కార్యక్రమానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా వాళ్ళ పెత్తనం నడుస్తాయి అంటూ కూడా స్పష్టంగా వార్త మనకు హైలైట్ గా కనబడతా ఉంది. ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వెళ్దాం. ఖమ్మం జిల్లాలో మనం చూసుకుంటే పాదయాత్రలకు సంబంధించి బట్టి విక్రమార్కకు సంబంధించిన పాదయాత్ర నిట్టి నుంచి ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది. మళ్ళీ దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా మనకు అందించేందుకు మా ప్రతినిధి రెడీగా ఉన్నారు, గోవింద్ ఉన్నారు. గోవింద్, చెప్పండి. దాదాపుగా కూడా 1350 కిలోమీటర్ల వరకు 91 రోజుల పాటు కూడా పాదయాత్ర కొనసాగబోతుంది అంటూ చెప్తా ఉన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా ఇటు తెలంగాణలో రాహుల్ గాంధీ ఇచ్చిన పుషప్ తో నేతలందరూ, కాంగ్రెస్ నేతలందరూ కూడా పాదయాత్రల వైపు మరలుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరి ఉండబోతుంది కాంగ్రెస్ కి సంబంధించిన పాదయాత్ర. దాదాపు 1365 రోజుల పాటు సాగేటువంటి పాదయాత్ర మీ జిల్లా నుంచి మొదలవుతోంది. సో పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాత్రం రాబోయే రోజుల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉద్దేశిస్తూ మాత్రం తన అడుగులు వేసి చెప్పవచ్చు. ప్రధానంగా చూసినట్టయితే ఆదేశాల మేరకు ఇప్పటికే టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర. అదేవిధంగా మరోవైపు మాత్రం సిఎల్పి నేత బట్టి విక్రమ కూడా తను పాదయాత్ర చేసేందుకు కూడా ఈ రోజు నుంచి ప్రారంభించాలని చెప్పవచ్చు. ఎందుకంటే ఏఐసిసి అధిష్టానం మేరకు సిఎల్పి నేత దాదాపు ఉమ్మడి జిల్లాలతో పాటు కూడా రాష్ట్రం కూడా చాలా సార్లు పాదయాత్ర చేసిన పరిస్థితి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ సమస్యలు ఉన్నా సరే నేను కూడా ఇటు కాంగ్రెస్ కార్యకర్త మమేకమే కూడా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు మాత్రం హైదరాబాద్ లోనే తన నివాసంలో పూజలు ప్రారంభించి కూడా ఈ రోజు సాయంత్రం నుంచి కూడా బట్టి విక్రమార్క పాదయాత్ర కూడా ప్రారంభించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం చేసేందుకు కూడా ఈ పాదయాత్ర ఎంతో ఉపయోగం చెప్పవచ్చు. దాదాపు ఏదైతే ఆదిలాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం నుంచి పిప్పర్తి గ్రామం నుంచి దాదాపు 1365 కిలోమీటర్ల వరకు ఈ పాదయాత్ర దాదాపు 91 రోజుల పాటు కూడా ఈ కొనసాగుతున్న పరిస్థితి. దాదాపు చూసుకున్నట్టయితే ఈ పాదయాత్రకు సంబంధించి కూడా ఇప్పటికీ కార్యకర్తలను దిశానిర్దేశం చేస్తారు. నాయకులందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ కూడా ఈ పాదయాత్ర మాత్రం ఉదయం సాయంత్రం వరకు కొనసాగుతున్న పరిస్థితి. ఈ రోజు మాత్రం సాయంత్రం నుంచి ప్రారంభమై రేపు ఉదయం మళ్ళీ మధ్యాహ్నం వరకు, అదేవిధంగా సాయంత్రం కూడా కార్నర్ మీటింగ్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. దాదాపు 7 జిల్లాల నుంచి దాదాపు 40 నియోజకవర్గాల్లో కూడా ఈ పాదయాత్ర కొనసాగించేందుకు కూడా విక్రమార్క మాత్రం అందరి నాయకుల్ని కలుపుకొని పోయి పాదయాత్ర చేసేందుకు కూడా ప్రయత్నం చేసిన పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం తప్పనిసరిగా ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఇచ్చిన బట్టి విక్రమ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని శాసనసభ్యుగా ఉన్న నేపథ్యంలో మాత్రం ఇతని బట్టి విక్రమార్క కీలకమైన బాధ్యత అప్పగించవచ్చు. ఏదైతే రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ఆదేశాల మేరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కొనసాగి చెప్పవచ్చు. ఈ పాదయాత్ర ముఖ్యమైన పీపుల్స్ మార్చ్ అనే పేరుతో కూడా ఈ పాదయాత్ర కొనసాగిపోతుంది. దాదాపు 91 రోజుల వరకు ఈ
ఈ పాదయాత్ర కొనసాగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తన వెంట కూడా జిల్లాకు సంబంధించిన కార్యకర్తలు కానీ అనుచరులు కానీ ఈ పాదయాత్ర పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఈ పాదయాత్ర వల్ల కూడా తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ని అధికారం తెచ్చేందుకు కూడా పాత్ర ఎంత ఉపయోగపడి చెప్పవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎవరైతే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరైనా రాకపోవడంలో వాళ్ళందరినీ సమన్వయం చేసుకుంటూ తప్పనిసరిగా మీరందరూ రావాలి. ఈ ఏదైతే రాహుల్ గాంధీ ఆశయ జోడో లాగానే ఈ పాదయాత్ర పీపుల్స్ మార్చ్ పేరుతో ఈ విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు బట్టి తన భుజం మీద వేసుకుని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పాదయాత్ర చేస్తే కనిపిస్తున్నాయి. కోవిడ్ అదేవిధంగా బట్టి విక్రమార్కకు సంబంధించిన పాదయాత్రలో ఎవరు పాల్గొనేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో పాటుగా ఈ పాదయాత్రకు సంబంధించి ఇప్పటికే పలు ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పాదయాత్రలు చేస్తా ఉన్నారు. ఈ పాదయాత్రల సందర్భంగా బట్టికి సంబంధించిన పాదయాత్రలో కూడా ఎవరైనా పాల్గొనే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే బట్టి పాదయాత్ర చేస్తున్న చాలా వరకు ఇటు ఏదైతే రేవంత్ రెడ్డి చేస్తున్న నేపథ్యంలో తన శైలిలో తను కూడా ఈ పాదయాత్ర ఘనంగా ఇదే పాదయాత్ర దానికి ధీటుగా చేయాలని చెప్పి కార్యకర్తలందరూ సమన్వయం చేసుకుంటూ కూడా చేస్తున్న పరిస్థితి. నాయకులు ఎవరైతే ఉన్నారో ఇటు ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అదే చాలా మంది నాయకులను కూడా బలోపేతం చేసేందుకు కూడా తప్ప రావాలని చెప్పి కూడా ఈ పాదయాత్ర చేసేందుకు కూడా తను ఖమ్మం నుంచి కూడా చాలా మంది నాయకుల్ని కూడా తీసుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రాష్ట్రంలో మాత్రం తప్పనిసరిగా ఈసారి అధికారంలో వచ్చేందుకు కూడా ప్రతి ఒక్కరూ కార్యకర్తల నుంచి కూడా రావాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మాత్రం పాదయాత్ర సక్సెస్ చేసేందుకు కూడా బట్టి మాత్రం తన శైలిలో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, సో దాదాపు 1350 మీటర్ల 1365 కిలోమీటర్ల వ్యవధిలో కూడా పాదయాత్ర చేస్తా అంటూ కూడా బట్టి చెప్తా ఉన్నాడు. గతంలో కూడా పత్రాలు అనేక సందర్భాల్లో చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈసారి మరి ఏ విధంగా ఉండబోతుంది? ఒకవైపు చూస్తే ఎక్కడికక్కడ కూడా బీఆర్ఎస్ నేతలు కొంత అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కొన్ని ఘర్షణలు కూడా ఏర్పడతాయి. సో ఈ నేపథ్యంలో బట్టికి సంబంధించిన పాదయాత్రలో ఏమన్నా ఘటనలు చోటు చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఏమైనా రెస్ట్రిక్షన్ ప్రాంతాలు కానివ్వండి లేదా అక్కడ కొంత కాంట్రవర్సీ మాట్లాడే సిచ్యువేషన్స్లలో కూడా కొందరు నేత పరస్పర దాడులు చేస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొంత ఏమన్నా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా? అంటే పాదయాత్ర చేసే ఎట్లాంటి రిస్ట్రిక్షన్ చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కూడా చాలా సార్లు పాదయాత్ర చేసిన అంటే కార్యకర్తల్లోనూ ఇటు కాంగ్రెస్ కొంచెం అసమ్మతి నేతలు కొంచెం వర్గపూర్వ నేపథ్యంలో మాత్రం కొంచెం అసంతృప్తి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాకపోతే వర్గదాలు ప్రతి చోట కూడా కాంగ్రెస్ కు ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే తనని పిలవలేని చెప్పి కొన్ని విధాలు కూడా కొన్ని ఘటనలు కూడా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం అన్ని బుజ్జగింపు చేసుకుని ప్రతి ఒక్కరు ఈ ఏదైతే రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు పాదయాత్ర చేయాలని చెప్పి ఈ పాదయాత్రకి ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి రాబోయే రోజుల్లో ఏదైతే ఈ అధికారంలో వచ్చేందుకు కూడా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు గడప గడపకు వెళ్ళి కూడా ఏదైతే అధికార పార్టీ చేసిన వాగ్దానాలను కూడా అన్ని చెప్పాలని చెప్పి రాబోయే రోజుల్లో అధికారం చేసి కూడా ఆదేశాలు కృషి చేయాలని చెప్పి ప్రతి కార్యకర్త కూడా తన భుజం మీద వేసుకొని అధికారంలో వచ్చేందుకు కూడా రావాలని చెప్పి కూడా ఈ బట్టి మాత్రం ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యకర్తలతో పాటు నాయకులు కూడా పిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఒక బలమైన ఉన్న బట్టి విక్రమార్క మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాదయాత్ర చేసి మాత్రం రాబోయే రోజుల్లో విజయం సాధించి కూడా ఆదేశాలు కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, అదేవిధంగా జూన్ 15న భారీ బహిరంగ సభ కూడా ఖమ్మం రాబోతున్నట్టుగా తెలుస్తోంది. బహిరంగ సభకు కేంద్రం నుంచి కూడా ఎవరైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? కాంగ్రెస్ అగ్రనేతలు కావచ్చు, అదేవిధంగా ఈ సభకి సంబంధించి ఎంతమందిని ఫాలోఅప్ చేయబోతా ఉన్నారు, దాంతోపాటు ఇంకేమైనా డీటెయిల్ వెల్లడవుతున్నాయా పాదయాత్ర ముగింపు సభకు సంబంధించి? థ్యాంక్ యూ ప్రణయ్. పాదయాత్ర మాత్రం దాదాపు 165 కిలోమీటర్ల వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న నేపథ్యంలో మాత్రం అందరూ బలమైన నాయకులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎవరు అనేది మాత్రం ఇంకా ఇంతవరకు అయితే ఇంటిమేట్ లేదు. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు బోధన నుంచి స్టార్ట్ అయిన ఈ పాదయాత్ర చివరకు ఖమ్మంలో ముగుస్తుంది. ఈ ఖమ్మంలో మాత్రం భారీ బహిరంగ సభ పరిస్థితి కనిపిస్తుంది. జూన్ 15 వరకు చివరి రోజు కావడంతో అక్కడ మీటింగ్ పాదయాత్ర అయిపోయిన నేపథ్యం మాత్రం భారీ బహిరంగ సభ ఏర్పడి దీనికి సంబంధించి పెద్ద నాయకులు అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకులు వస్తారనే ఒక సమాచారం ఉంది. ఏదైతే రాహుల్ గాంధీ అధిష్టానం మేరకు కూడా అదేవిధంగా టీపీసీసీ రేవంత్ రెడ్డి అధిష్టానం మేర వరకు మాత్రం వచ్చే ఛాన్సెస్ ఉండవచ్చని కూడా కొంతమంది కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి కూడా ఏదైతే ఈ పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో మాత్రం
అన్ని చోట్ల కూడా కార్నర్ మీటింగ్స్ తో పాటు కూడా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కార్యకర్త చేసేంత ఆర్గనైజేషన్ కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ గోవింద్. సో మొత్తం పాదయాత్రల పర్వం కొత్త కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా ముందుకు తీసుకెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో చూస్తే తెలంగాణలో ఆర్ట్ ఆఫ్ ద డేగా కనబడతా ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల భారీ వర్షాలు పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కొన్ని లోతట్టు ప్రాంతాలలో కూడా కొంత అప్రమత్తంగా ఉండని చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా ప్రధానంగా కనబడుతున్నాయి. అయితే మనం చూసుకుంటే కొన్ని జిల్లాలలో కూడా కొంత రెడ్ అలర్ట్ ప్రకటించిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. రగల 48 గంటల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తున్న సిచ్యువేషన్స్ ప్రధానంగా కనబడుతున్నాయి. మనం చూసుకుంటే వికారాబాద్, సంగారెడ్డితో పాటుగా అండ్ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా వడగాలులతో కూసినటువంటి వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్తా ఉంది. అండ్ దాంతో పాటుగా కొన్ని జిల్లాలలో కూడా కొంత పెద్ద ఎత్తున వర్షాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కూడా పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా చెప్తా ఉంది. సో మనం చూస్తున్నాం మధ్యాహ్నం సమయం నుంచి కూడా కొంత హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో పడేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. పలు చోట్ల ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో వర్షం పడిన సిచ్యువేషన్స్ కూడా. సో టోటల్ గా ఈ రోజు వాతావరణ శాఖ చెప్పినటువంటి డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అందించేందుకు కూడా మా ప్రతినిధి శ్రీరామ్ అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్. ఈరోజు తెలంగాణ మార్చి ప్రారంభంలోనే బాలుడి బగబగలతో నగరవాసు రైట్, మనం చూసుకుంటే ఇటు గచ్చిబౌలితో పాటుగా యూసఫ్గూడ పరిసర ప్రాంతాలలో కూడా కొంత వర్షం పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా తెలుస్తా ఉంది. అండ్ దాంతో పాటుగా చూస్తే ఈ రోజు రాజేంద్ర నగర్ లో కూడా కొంత వర్షపాతం అధికంగా నమోదైనట్టుగా తెలుస్తోంది. అమీర్పేటలో కూడా భారీ వర్షం పడినట్టుగా తెలుస్తోంది. కుకట్పల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్ లో చూసుకోవచ్చు. అండ్ శ్రీరామ్, ఇప్పుడు మనం చూసుకుంటే గ్రేటర్ పరిధిలో కూడా చాలా చోట్ల వర్షంగా తెలుస్తా ఉంది. ఎట్లుంది పరిస్థితులు, ఏ విధంగా ఉన్నాయి? అండ్ దాంతో పాటుగా ఎన్ని రోజుల పాటు వర్షాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ప్రభుత్వము పాటు ఈ యొక్క వాతావరణంలో పెను మార్పులు సంభవించనున్నాయి. తెలంగాణలో పలు చోట్ల వర్షపాతం అతి గణనీయంగా పడే అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు హైదరాబాద్ లోనే పలు ప్రాంతాలలో కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతూ ఉన్నాయి. అమీర్పేట్, పంజాగుట్ట అండ్ తిరుమలగిరి ఇతర ప్రాంతాలలో కూడా వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో పాటుగా చెర్లపల్లిలో కూడా మధ్యాహ్నం సమయంలో భారీ వర్షం పడింది. వర్షపాతం కూడా నమోదైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. రాజేంద్ర నగర్ అండ్ మనం చూసుకుంటే హిమాయత్ నగర్ తో పాటుగా పెద్దమర్పేటలో కూడా భారీ వర్షం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. పలు చోట్లకే మొత్తం నియోజకవర్గాలలో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఈదురు గాలులతో కూడా వర్షపాతం ఘనంగా పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. మరోవైపు చూస్తే తెలంగాణ రాష్ట్రంలో అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. రైట్, మనం చూస్తున్నాం అంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా పెద్ద ఎత్తున వర్షపాతం అనేది నమోదవుతుంది. గ్రేటర్ పరిధిలో కూడా కొంత అలర్ట్ గా ఉండాలి అని కూడా అధికారులు చెప్తా ఉన్నారు. సో ఇప్పటికే మధ్యాహ్నం సమయం నుంచి కూడా భారీగా వర్షం నమోదవుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మన నుంచి కూడా గత 2 రోజుల నుంచి కూడా చెప్తా ఉంది హైదరాబాద్ వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్న సిచ్యువేషన్స్ కూడా కనబడతా ఉన్నాయి. కొంత అప్రమత్తంగా ఉండాలి, కొంత లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తలు వహించాలి అంటూ చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా రోడ్లపై వెళ్ళేటువంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త వహించాలి అంటూ చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అండ్ దానికన్నా ముందు ఒకసారి మనము నల్గొండ జిల్లాకు వెళ్దాం. నల్గొండలో ప్రధానంగా చూసుకుంటే రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పాదయాత్రకి సంబంధిత జోరు అందుకోబోతా ఉంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్. ప్రణయ్, ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్లయితే
ఏదైతే రేవంత్ రెడ్డి మరోసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుతూ చేస్తున్నటువంటి పాదయాత్రకు మద్దతుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఈ రోజు రథయాత్ర కార్యక్రమాన్ని లో భాగంగా నెల్లూరు మండలంలో ఆయన యాత్రను ప్రారంభించి గ్రామం తిరుగుతూ పర్యటిస్తున్నారు. అయితే గత కొద్ది రోజుల్లో కూడా కుందూరు జానారెడ్డి నియోజకవర్గ వ్యాప్తంగా హాత్ కార్యక్రమంలో పాల్గొని అందరికీ అందుబాటులో ఉంటూ నియోజకవర్గ సమస్యలు తెలుసుకుంటూ ఈసారి తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని కార్యకర్తలతో పాటు ప్రజలకు వివరిస్తూ ఆయన యొక్క పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏదైతే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన తర్వాత కేవలం ఒక జానారెడ్డి మాత్రమే కంటిన్యూగా ఈ యొక్క హాస్యయాత్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఎవరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనలేకపోతున్నారు. కేవలం సీనియర్ మంత్రి అయినటువంటి జానారెడ్డి మాత్రమే పాల్గొనడం జరుగుతుంది. ఇక జిల్లాలోని ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ నాయకుడు, అడిగా కోమటిరెడ్డి వెంకరెడ్డి మిగతా నియోజకవర్గాల్లోని ఏ గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ లో ఉన్నటువంటి వారు కావచ్చు, ఎవరు కూడా ఇంతవరకు కూడా తమ యొక్క నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులైతే వేయట్లేరు. కేవలం జానారెడ్డి మాత్రమే, జానారెడ్డితో పాటు అతని కొడుకులు జయవీర్ రెడ్డి, అదేవిధంగా రఘువీర్ రెడ్డి ఇద్దరు కూడా తండ్రికి మద్దతుగా గ్రామాల్లో పర్యటించాలి, తప్పకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరుతున్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో కేసీఆర్ కావచ్చు ప్రజలకు పాలన చేస్తున్నారని, ప్రజలకు కష్టాలు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించేప్పుడు అవినీతి కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్నారు. ఏదైతే 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టినటువంటి రాహుల్ గాంధీ కాశ్మీర్ వరకు ఏదైతే పాదయాత్ర చేస్తున్నారో దాన్ని అంతా ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ఆ యొక్క యాత్రకు ఆదర్శ తీసుకోవాలని కూడా కోరుతూ గ్రామాల్లోని సమస్యల పరిష్కారానికై కావాలంటే కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని కూడా కోరుతున్నాడు. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్ర మిగతా జిల్లాల్లో కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి పాదయాత్ర కూడా తమ నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్లు అయితే యాత్రలు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అందరూ హేమీలు ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు ఎవరు కూడా హాస్యయాత్ర కార్యక్రమంలో పాల్గొనకపోవడం ఇక్కడ కాంగ్రెస్ లో జరుగుతున్న కుమ్మలాటలకు ఇదొక ఉదాహరణగా చెప్పవచ్చు. ఎవరికి వారే యమునా తీరాన్ని ప్రవర్తిస్తున్నారు. ఎవరు కూడా పార్టీని గట్టెక్కించే ప్రయత్నాలు అయితే ఎవరు కూడా మొదలు పెట్టారు. ఎవరి నియోజకవర్గంలో వారు చేపట్టాల్సిందిగా ఎవరు కూడా ప్రజా సమస్యలు పట్టించుకోకపోగా అధికార టీఆర్ఎస్ కావచ్చు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు వివరించే ఎవరు కూడా కన్నుమీద చూపంలో లేరు. కేవలం జానారెడ్డి సీనియర్ నాయకుడు జానారెడ్డి మాత్రమే కొద్ది రోజులుగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో పర్యటిస్తూ సమస్యల పరిష్కారం కోసం ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. ప్రణయ్, ఇప్పుడు జానారెడ్డి పాదయాత్ర చేస్తా ఉన్న నేపథ్యంలో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ ఇప్పటికే ముసుగులో గుద్దులాట జరుగుతూ ఉంది. పరస్పర నేతల మధ్య కొంత ఘర్షణలు కూడా ఏర్పడుతున్నాయి. అయితే ఈ ఘర్షణలు ఏర్పడుతున్న నేపథ్యంలో జానారెడ్డి పాదయాత్ర కొనసాగుతుంది. ఇటు రేవంత్ రెడ్డికి మద్దతుగా కూడా ఆయన నియోజకవర్గం పర్యటిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఈయన పాదయాత్రకు సంబంధించి ఎవరైనా హైయర్ అఫీషియల్స్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఎవరైనా పాల్గొనేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అయితే జానారెడ్డి ఇప్పటివరకు అయితే అతను ఒక్కటే నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించడం జరుగుతుంది. నియోజకవర్గంలో గత 40 సంవత్సరాలుగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 1-2 దఫాలు మొత్తం కూడా 9 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా బాధ్యత స్వీకరించడం జరిగింది. అయితే అక్కడికి ప్రజలు అందుబాటులో ఉంటూ అక్కడ యొక్క నాయకుల కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నాడు. గత 2014లో కూడా అతను గెలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2018లో మాత్రము అక్కడ నోముల నరసింహయ్య గెలవడం జరిగింది. ఆ తర్వాత అతను చనిపోయిన తర్వాత ఆ కొడుకు నోముల బాత్ గెలవడం జరిగింది. దీంతో నియోజకవర్గ కార్యకర్తలకు ఆయన అందుబాటులో లేకుండా పోయడం జరిగింది. ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో గత కొద్ది కాలంగా ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఈ యొక్క హాస్యయాత్ర మరియు రానున్న ఎన్నికలు 6 నెలల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇటు కార్యకర్తలతో పాటు ఇటు ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందుంటే రానున్న ఎన్నికల్లో తన గెలుపు ఈజీ అవుతుందనే భావన కావచ్చు. అదేవిధంగా మరొకసారి ప్రజా సమస్యలు తెలుసుకోవడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అవలంబించినటువంటి విధానాలను ఎండగడుతూ ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తూ రానున్న ఎన్నికలే లక్ష్యంగా ఆయనకు ముందుకు పోతున్నారు. మిగతా వారు ఎవరు కూడా తమ యొక్క నియోజకవర్గాలు పరిగణించకపోవడం అయితే ఇది ఒక కాంగ్రెస్ పార్టీకి గతకాలం అని చెప్పవచ్చు. ఎవరికి వారే మెరట్ వ్యవహరిస్తున్నారు. జానారెడ్డి మాత్రమే ఈ యొక్క తన యొక్క యాత్రను కొనసాగిస్తున్నారు.
అదేవిధంగా ఇప్పటికే పాదయాత్రలు చేస్తున్నటువంటి నేతలకు సంబంధించి ఇప్పటికే మన అధిష్టానం కూడా చెప్పడం జరిగింది. అధిష్టానం కూడా ఒక నిర్ణయంతో పాటు ఎవరైతే ప్రజలతో ఉండేటువంటి నేతలకు మాత్రమే ఈసారి సీట్లు అని రాహుల్ గాంధీ పాదయాత్ర సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో స్పష్టం చేయడం జరిగింది. అయినా ఈ నేతలు మాత్రం కొంత అందులో ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఇష్యూస్ రేజ్ చేసుకుంటూ వాటిపైనే ఫోకస్ చేస్తున్నప్ప ఎందుకు పాదయాత్రలు చేయాలి, ప్రజల్లో ఉండాలి అన్నటువంటి ఆలోచన చేయట్లేదు. అయితే కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక విభిన్న పరిస్థితి నెలకొని ఉంది. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాల్లో నాగార్జున సాగర్ నియోజకవర్గానికి వస్తే కుందూరు జానారెడ్డి, నల్గొండకు వస్తే ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్నట్టు కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఇక హుజూర్నగర్కు వస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈ విధంగా కోదాడ భార్య పద్మావతి. ఇలా ఈ యొక్క నియోజకవర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇప్పటివరకు వారే వచ్చే ఎన్నికల్లో అభ్యర్థులుగా తమకు సీటు వస్తుందా రాదా అన్న మీమాంసతో ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో కూడా ఇదే సమస్య కొనసాగుతుంది. ఒక్కొక్క నియోజకవర్గంలో 2-3 నాయకులు తమకే సీట్ అంటూ కూడా కొట్టడం జరుగుతుంది. కేవలం ఎవరైతే అధిష్టానం ఆశలు తమకే పార్టీ టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఉన్నవారే ఈ యొక్క యాత్రలలో ముఖ్యంగా పాల్గొంటున్నారు. చివరి వరకు యాత్రలో పాల్గొని ప్రజల అందుబాటులో ఉండి ప్రజా సమస్యల కోసం కొట్లాడితే చివరి నిమిషం టికెట్ రాకపోయినట్లయితే తిరిగిందంతా అదే విధంగా వ్యయ ప్రచారాల పోసి డబ్బంతా ఖర్చు పెట్టిన తర్వాత చివరి నిమిషంలో టికెట్ రాకున్నట్లయితే వృధా అన్న ఆలోచనలో కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే అధిష్టానం ఒక 6 నెలలు కనుక ముందు అభ్యర్థుల టికెట్లు ప్రకటించి జనంలోకి వెళ్ళాలంటే ఆ ప్రయత్నం చేసి ఉంటే ఇప్పటికే అందరూ కూడా నియోజకవర్గాల్లో పర్యటించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సమస్యలు నిన్నగట్టువారు. కేవలం సీనియర్ నాయకులు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఇంతవరకు ఆయన రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొనలేదు, నల్గొండ నియోజకవర్గం కూడా పాల్గొనలేదు. గత కొద్ది రోజుల క్రితం నేను మోటార్ సైకిల్ యాత్ర తెలంగాణ వ్యాప్తంగా చేశారని ప్రకటించినప్పటికీ అది కూడా కార్యాచరణలో రూపుదాల్చుకోలేదు. కాబట్టి ఎవరికి వారే నియోజకవర్గాలు, ఎస్సీ నియోజకవర్గాలు కావచ్చు, మనం చూసుకోవచ్చు. అంటే పాదయాత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత హార్డ్ గానే మారుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర అనంతరం కూడా అనేక మంది నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పెద్ద ఎత్తున కూడా పాదయాత్ర చేస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. హాస్య జోడో యాత్ర రేకడి ప్రారంభించిన అనంతరం కూడా చాలా మంది వారి నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఉన్నారు. దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ సమస్యలతో పాటుగా ప్రజా సమస్యలను కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎటకేలకి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం కాంగ్రెస్ కి సంబంధించినటువంటి కొందరు నేతలు మాత్రం ప్రయత్నిస్తున్నారు అనేది మాత్రం స్పష్టమవుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నప్పటికీ కూడా కనబడతా ఉన్నట్టు సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చూసుకుంటే జానారెడ్డికి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ లో కూడా జానారెడ్డి కూడా పాదయాత్రలో చేస్తున్నటువంటి మనం చూసుకోవచ్చు. జానారెడ్డికి సంబంధించిన పాదయాత్ర కూడా కొనసాగుతూ ఉన్న సిచ్యువేషన్స్ అయితే మొత్తంగా కనబడుతున్నాయి. కొత్త కాంగ్రెస్ పార్టీని అయితే బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి మనము రెయిన్ఫాల్ కి సంబంధించినటువంటి అప్డేట్ తెలుసుకునేటువంటి ప్రయత్నం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షపాతం ఉన్నాయి అంటూ కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించే ప్రతినిధి శ్రీరామ్ అందుబాటులో ఉన్నారు. శ్రీరామ్, అయితే గత రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా రైట్. ఇక్కడ మనం చూసుకుంటే రెయిన్ఫాల్ కి సంబంధించి మాత్రం కొంత ఇష్యూ కనబడతా ఉంది. కొన్ని ఏరియాస్లలో రెడ్ జోన్ కూడా ప్రకటించినట్టుగా తెలుస్తా ఉంది. దాంతో పాటుగా కొన్ని ప్రాంతాలలో రిస్ట్రిక్షన్స్ కూడా పాటించాల్సిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అండ్ మనం చూసుకుంటే ఇక్కడ హైదరాబాద్ కి సంబంధించి కూడా గ్రేటర్ లో అనేక ప్రాంతాలలో కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి కూడా వర్షపాతం గణనీయంగా నమోదైంది అంటూ కూడా తెలుస్తా ఉంది. కొన్ని ప్రాంతాలలో కూడా కొన్ని లోతట్టు ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున వర్షం నమోదైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా కొంత నాలాలకు సంబంధించినటువంటి వర్క్స్ అయితే కనబడతా ఉంది. రైట్. అంటే ఏ ప్రాంతాలలో ఎక్కువ శాతం వర్షపాతం నమోదయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్నారు. బట్గా 48 గంటల పాటు కూడా వర్షపాతం ఉంది అని చెప్తా ఉన్నారు కదా శ్రీరామ్. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏవైనా ఉన్నాయి? శ్రీరామ్, 48 అవర్స్ ఉన్నారు. 48 అవర్స్ లో ఎక్కడెక్కడ వర్షపాతం పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి?
రైట్. మనం చూసుకున్నాం ఒకసారి నిజామాబాద్ జిల్లాలో రైతులకు సంబంధించి ధాన్యం వ్యాపారి మోసం చేశాడు అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్. కనెక్షన్ పోయినట్టుంది. ఒక అసలు దాదాపుగా అయితే రైతులు ఏదో రకంగా అయితే కరెంటు సమస్యలు అట్లాంటి సమస్యల పైన అయితే రోడ్డుపైకి ఆందోళన చేపట్టిన నేపథ్యంతో ఒకవైపు కనిపిస్తుంది. కాకపోతే ఈ రోజు ఒక దళారి ఒక వ్యాపారి రైతుల్ని మోసం చేశాడంటూ తన ఇంటి వద్ద మోహరించిన పరిస్థితి అయితే రైతులైతే ఆందోళన చేపట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నిజామాబాద్ జిల్లా ఆ కేంద్రంలో ఉన్నటువంటి అమల్వాడిలో అయితే నామదేవాడలో అయితే రైతు ఏదైతే చాలా మంది రైతులు దాదాపు ఒక 50 నుంచి 60 మధ్యలో అయితే రైతులు వచ్చేసేసి గంప శ్రీనివాస్ అనే వాళ్ళ ఇంటి ముందలైతే నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఆ రైతులకి ఇక్కడ ప్రకృతి గాని, ఇక్కడ అధికారులు గాని, ఇక్కడ ప్రభుత్వం గాని 3 కూడా సహకరించకపోవడంతో ఈ రోజు ఇలాంటి దుస్థితి వచ్చిన పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే ఏదైతే వర్షాకాలం పంట ఏదైతే గత వర్షాకాలం పంటలో అయితే రైతులు అనేక వ్యయ ప్రదేశాలకు లోబడి పండించిన నేపథ్యంలో కూడా ఎంత కష్టపడి పండిస్తారో అంత కష్టపడి అది మార్కెట్ కు తీసుకొచ్చి అమ్మేయాల్సిన ఒక పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఏదైతే ఐకేపీ సెంటర్స్ అయితే ప్రభుత్వం ఏదైతే రైతుల చేదోడుగా ఉంటాము ప్రతి గింజ కొంటామని ఒక వైపుతున్నప్పటికీ కూడా అది ఆచరణలో ఈ రోజు లేకపోవడంతో రైతులైతే ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బాల్కొండ నియోజకవర్గం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గమైనటువంటి నియోజకవర్గంలోని భీమ్గల్ సంబంధించిన మండలానికి చెందినటువంటి ఏదైతే గ్రామస్తులు 3 గ్రామస్తుల ప్రజలు ఏదైతే రైతులు ఉన్నారో రైతులు వాళ్ళు మోసపు సంఘటన కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఈ పండించిన ధాన్యం ఏదైతే ఉందో ఈ ధాన్యం అయితే ఐకేపీ సెంటర్లకు సరైన సమయానికి వర్షాభావ పరిస్థితుల కారణంగా అయితే లేట్ గా ప్రారంభించారు ఈ సెంటర్స్. అట్లాంటి స్థితిలోనే వీళ్ళు వ్యాపారస్తులు దాన్ని ఆసరాగా చేసుకొని దాదాపు 2600 రూపాయల క్వింటల్ అయితే వడ్లు ఉండే పరిస్థితికి ధాన్యం ఉంటే దాన్ని దాదాపు 1900 అయితే కొనుగోలు చేసిన నేపథ్యం. అంటే రైతుకు దాదాపుగా 700 రూపాయలు అయితే నష్టంగా కొని కూడా వాళ్ళకు సరైన ధర 1900 అయినా కూడా సరైన సమయాన్ని ఇవ్వకపోవడంతో తన వ్యయ ప్రయాసాలకు లోబడి అయితే చాలా ఇబ్బందులను ఎదుర్కొని కూడా ఇప్పటి వరకు కూడా ఆ వ్యాపారి ఏదైతే డబ్బులు ఇవ్వకపోతే కూడా చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి అయితే నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఒకవైపు ప్రభుత్వం ఎన్నో రకాలుగా అయితే రాకుంటామని కూడా ఈ సమయానికి ఐకేపీ సెంటర్స్ కొనుగోలు చేస్తే అయితే దానికి ఎంతో కొంత మద్దతు ధర వచ్చేది. మద్దతు ధర పోగా కూడా వ్యాపారులు ఇలాంటి అవకాశాన్ని వాళ్ళ సదం కోసం వినియోగం చేసుకొని ఈ రోజు దాదాపుగా దాదాపు 1,30,00,000 అయితే ఎగ్గొట్టిన నేపథ్యం ఉంది. అగో ఇస్తామని ఏదైతే ఆ మధ్య వ్యక్తి వ్యాపారి ఉన్నారో వ్యాపారి దాదాపుగా కూడా 50,000 దగ్గర ఇట్లాంటి ధాన్యం కొనుగోలు చేసి కూడా వాళ్ళకి ఇప్పటి వరకు కూడా డబ్బులు ఇవ్వని పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళు ఎంతో ఇబ్బంది పాలై కూడా వాళ్ళు సంబంధించినటువంటి భీమ్గల్ స్టేషన్ కి అయితే మొదటగా ఆశ్రయించిన నేపథ్యంలో కూడా అక్కడ నుంచి ఏదైతే నిజామాబాద్ లో ఉంటారో అక్కడికి వెళ్తే ఇంకా మీకు బెటర్ గా ఉంటుందని చెప్పి అక్కడ పోలీసులు చెప్పడంతో కూడా వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి నిజాం వచ్చి సంబంధించినటువంటి ఏదైతే గంప శ్రీనివాస్ ఇంటి ముందర కూడా గతంలో ఆందోళన చేసిన నేపథ్యంతో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళని ఒక సంజాయించి కూడా మీరు ఈ నెల 15వ తారీఖు గడికి మొత్తానికి మీ డబ్బులు వచ్చే విధంగా ఒప్పందం చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అది తీరా ఈ రోజు వరకు కూడా అంటే నిన్న 15వ తారీఖు ఇది 16 నిన్నటి వరకు వేచి చూసిన ఈ రైతన్నలు ఏదైతుందో ఆగ్రహానికి లోనై కూడా మాకు ఎంతో ఇబ్బందులు ఉన్నాయి, ఎంతో కష్టపడి ఇటు అప్పు చేసి తీసుకొని పంట పండించినాము. అట్లాంటి పంట కూడా ఇప్పటికీ దాదాపుగా వర్షాకాలం నుంచి దాదాపుగా 6 నెలలు అయిపోయినా కూడా ఇప్పటి వరకు కూడా మా డబ్బులు రాలేదని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక పైపు అయితే ఉదయం 9:30 10 గంటల నుంచి ఇప్పుడు 3:30 వరకు కూడా వాళ్ళ ఇంటి ముందు బైఠాయించినా కూడా పోలీసులు వాళ్ళకి ఏ విధమైనటువంటి సహకారం కనీసం మంచినీళ్ళు కూడా అక్కడ ఇవ్వలేని పరిస్థితి అయితే వాళ్ళ వేదన అయితే వర్ణనాతీతం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళని అట్లా కాదు వెళ్ళండి అని చెప్పే పరిస్థితే కానీ వాళ్ళకు ఖచ్చితంగా అయితే ఇప్పిస్తామన్నట్టు కూడా ఎవరు కూడా ఇటు అధికారులు గాని ఇటు నాయకులు గాని ఇప్పటి వరకు అయితే వీళ్ళకి ఏం న్యాయం పరిస్థితి ఉంది. ఇక్కడ పోలీసులు కూడా గతంలో ఇప్పిస్తామని చెప్పేసి అంటే ఇది వాళ్ళ మధ్యలో అయితే ఒక ఒప్పందంగా కూడా రైతులను సంజాయించి ఇటు వ్యాపారస్తులను సంజాయించి చేసినా కూడా అది ఫెయిల్ కావడంతో కూడా ఈ రోజు రైతులైతే ఇలాంటి దుస్థితికి వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒకవైపు రైతులకైతే ఎన్నో రకాలుగా అయితే ఐకేపీ సెంటర్ల ద్వారా అయితే ఏదైతే మద్దతు ధర ఇస్తూ వాళ్ళకి ఖచ్చితంగా అయితే న్యాయం చేయాల్సిన ప్రభుత్వం కూడా ఇట్లాంటి పరిస్థితిలో ప్రభుత్వంలో ఇటువంటి రైతులు మోసపోతున్నారు, రైతులు దగా పడుతున్నారు, రైతులు బాధపడుతున్నారు అనే సిచ్యువేషన్ లో అయితే మనం ఈ సంఘటన చూడమవుతుంది ప్రణయ్.
ఇప్పుడు ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం సేకరిస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రాంతాలలో కూడా ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేసింది. దాదాపుగా కూడా మనం చూస్తే గత వర్షాకాలం సందర్భాలలో ఉన్నటువంటి రైతానికి సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలన్నీ కూడా ఐకేపీ సెంటర్ ద్వారానే కొనుగోలు జరిగింది. సో అయినప్పటికీ కూడా ఐకేపీ సెంటర్లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కూడా దాదాపు ఎమ్మెల్యేలతోని మంత్రులతోని ప్రారంభోత్సవాలు చేపించడంతో పాటుగా ధాన్యం కొనుగోలు కూడా వాళ్ళ దగ్గరుండి చేపించిన సిచ్యువేషన్స్. అయినప్పటికీ కూడా రైతులు ఎందుకు దళారుల దగ్గరికి వెళ్తున్నారు? గతంలో కూడా నిజామాబాద్ జిల్లాలో అనేక మంది రైతులు, ఇటు పసుపు రైతులు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ధాన్యానికి సంబంధించిన రైతులు కావచ్చు, అనేక మంది రైతులు ఎందుకు మోసపోతా ఉన్నారు? దళారుల మాటలు ఎందుకు నమ్ముతా ఉన్నారు? అయితే ఒకటి ప్రణయ్, ముఖ్యంగా ఏదైతే సరైన సమయానికి అయితే ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఐకేపీ సెంటర్ ని ఏర్పాటు చేస్తే అయితే ఇట్లాంటి సమస్యలకు చెక్ పడే ఉండేది. ఎందుకంటే రైతు తన పంటని ఒక లాభంగా అయితే అమ్ముకోవాలని చూస్తాడు, కానీ నష్టంగా ఏ రైతు కూడా అట్లాంటి పరిస్థితి తెచ్చుకోడు. అయితే కొన్ని కాలం కూడా సహకరించాక కూడా లేట్ గా అయితే అప్పుడు ఉన్న వర్షాభావ పరిస్థితులు కూడా, వర్షం పడిన నేపథ్యంలో కూడా పంటలని తడిసిపోయి ఒకవైపు మొలకెత్తిన పరిస్థితి కూడా దాపురించింది. ఇట్లాంటి పరిస్థితిలో చేసే గత్యంతరం లేక రైతులైతే ఏదో ఒక విధంగా అయితే తన ఏదైతే పండించిన పంటని అమ్మేసేయాలి, ఎంతో కొంత ఆ డబ్బు ద్వారా తీసుకొచ్చిన ఏదైతే గతంలో వాళ్ళు పండించడానికి అయితే అప్పులు తీసుకొస్తారో అప్పు కట్టుకోవాలని సంబంధించినటువంటి వడ్డీ రూపంలో కూడా అనేక వ్యయ ప్రయాసాలు కూడా దీనికి అన్నిటికి కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో రైతులైతే పంటని పండించింది ఇమ్మీడియట్ గా అమ్మేసేయాలనే ఒక చూసే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా కాలం అనుకూలించకపోవడము, దీంతో పాటు అయితే ఇక్కడ ఐకేపీ సెంటర్లు కూడా సరైన సమయానికి పెట్టకపోవడంతో ఇట్లాంటి దుస్థితి అని చెప్పొచ్చు. అయితే ఇట్లా దాదాపుగా అయితే ఐకేపీ సెంటర్ల ద్వారా అయినా సరే ప్రభుత్వ మద్దతు ధర 2600 పైచుకు అయితే ఉండేది. అయితే ఇట్లాంటి సిచ్యువేషన్ లో కూడా అంటే మ్యాచర్ తీసేస్తారు, ఇట్లాంటి అన్ని కూడా తీసేసి వాళ్ళకి ఆ తడి ఉన్న ధాన్యాన్ని అయితే అప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అయితే దాదాపు 2000 వరకు అయితే పలికిన నేపథ్యం కనిపిస్తుంది ఐకేపీ సెంటర్. అవి కూడా సరైన సమయానికి ఉండకపోవడంతో కూడా రైతులు ఏదో రకంగా అమ్మేయాలని చెప్పేసి ఇట్లాంటి దళాలు కూడా ఇదే సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. రైతుల వద్దకు వెళ్ళేసేసి వీళ్ళకు అడగడము, వాళ్ళు ఏదో రకంగా కూడా సరే డబ్బులన్న సమయానికి వస్తాయని చెప్పి కూడా ఈ రైతులు వాళ్ళని ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక్కడ అధికారులు కూడా ఇట్లాంటి విషయాల్ని కూడా ఇటు వ్యాపారులు ఇట్లాంటి రైతుల వద్దకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా ముందస్తు చర్యగా అయితే వీళ్ళకి ఏమైనా భరోసా కల్పించిన పరిస్థితి అంటే అట్లా కూడా అధికారులు ఏం చేయని పరిస్థితి. ప్రభుత్వం అయితే ఒక విధంగా ఒక పరంగా అయితే ఖచ్చితంగా రైతులకు ఇట్లాంటి ఐకేపీ సెంటర్లు కానీ ఇట్లా అనేక రైతులకు సంబంధించిన కొనుగోలు కేంద్రాలను ఏర్పాట్లు చేసి ధాన్యం కొనుగోలు చేస్తాం, కానీ ఇది ఆచరణలోకి వచ్చేసరికంటే లేట్ ప్రాసెస్ కావడంతో కూడా ఇక్కడ రైతులు అయితే ఇబ్బందులు పడి ఎటు తిరిగి అధికారులు సమన్వయ లోపం కానీ ఇటు ప్రభుత్వం చెప్పినటువంటి ఆచరించే విధానాలలో కూడా ఇక్కడ నాయకులు కూడా సరైన విధంగా అయితే ఇక్కడ రైతులకు ఇట్లాంటి బ్యాలెన్స్ చేయడంతో అయితే ఎటు తిరిగి రైతు అయితే నష్టపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు దాదాపుగా 1,30,00,000 రూపాయలు 50 మంది రైతులు అవస్థలు చెందిన పరిస్థితి ఉంది. ఇట్లాంటి చెక్ కూడా వాళ్ళకి ఇచ్చేయడము, ఒక డేట్ చెప్పడము, ఆ డేట్ అది అక్కడ బౌన్స్ కావడం, ఇట్లాంటి పరిస్థితిలో కూడా ఇప్పుడు కేవలం ఇదొకటే సంఘటన కాదు, గతంలో కూడా ఇట్లాంటి జరిగినాయి. ఇప్పుడు కూడా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా అయితే రైతు మేలు కోరే ప్రభుత్వం అని చెప్తున్నా ఒకవైపు, అలాంటి ప్రభుత్వం ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు దీన్ని చూసైనా సరే ఖచ్చితంగా మార్పు రావాలి. అట్లా రైతులకైతే ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా అయితే వారికి సంబంధించిన న్యాయం చేయాలి. ఇటు అధికారులు కూడా మనసుగా మేల్కొని రైతులకు ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా ఇప్పుడు ఫ్యూచర్ లో ఇప్పుడు మళ్ళీ కూడా దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పంటలు ఇట్లాంటి ఎప్పుడు రాకూడదని చెప్పేసి రైతులు అయితే బాధపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, శ్రీనివాస్, ఇప్పుడు 20 మంది రైతులు అని చెప్తా ఉన్నారు. 50 మంది రైతులకు సంబంధించి ఎన్ని గ్రామాలకు చెందిన రైతులు ఉన్నారు వీళ్ళంతా? అయితే ఇది బాల్కొండ నియోజకవర్గం, వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గం అనేటి బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలంలోని కొన్ని తాండా ఇట్లా 3 గ్రామాల ప్రజలైతే 3 గ్రామాల రైతులైతే సంబంధించినటువంటి అక్కడే ఒక అదే అక్కడ గ్రామంలో ఉన్నటువంటి ఒక దళారి అంటే వాళ్ళకి సంబంధించినటువంటి తన ఊర్లోనే ఎవరినో ఒకరిని ఎంచుకుంటారు ఈ వ్యాపారస్తులు. తనని నమ్మి కూడా వీళ్ళు అంటే గ్రామంలో అటువంటి ఒక పెద్ద మనిషి అనుకోవచ్చు, అట్లాంటి వాళ్ళని నమ్మి ఏందైతే ఈ రైతులందరూ కూడా తన ద్వారా అయితే అక్కడ వ్యాపారస్తునికి టచ్ లో ఉంటారు. ఇట్లాంటి నేపథ్యంలో కూడా వీళ్ళు ఏంటంటే మధ్య వ్యక్తిగా ఎవరైతే ఉంటారో వీళ్ళైతే చూపించడం వీళ్ళ పని అన్నట్టు. ఇక్కడ నుంచి వ్యాపారస్తునికి అంటగట్టిన తర్వాత కూడా ఆయనకు సంబంధం ఉండదు. ఈ రైతులైతే ఏదైతే వ్యాపారస్తుని దగ్గర అయితే ఇట్లాంటి కాటా పెట్టేయడము, ఇవన్నీ తీసుకోవడము, సరైన సమయానికి ఇస్తా అని చెప్పడము, ఆ డబ్బులు
సరైన సమయానికి ఇవ్వకపోవడము ఇట్లాంటి పరిస్థితి ఇదే పునరావృతం అయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే మనకి భీమ్గల్ మండలంలోని 3 గ్రామాల ప్రజలు దాదాపుగా 50 మంది రైతులకు కూడా ఇట్లాంటి ఇస్తా అని చెప్పి చెప్పడము, దాంట్లో ఒక వ్యక్తికి 5 లక్షలు ఉంటే 1 లక్ష ఇవ్వడము, మళ్ళీ ఇస్తామని చెప్పి చెక్ రాసేయడం. ఈ చెక్ కూడా సంబంధించినటువంటి బ్యాంక్, ఇందులో ఇంకో విషయం చెప్పాల్సింది, బ్యాంక్ అధికారులు కూడా ఒకవైపు ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏదైనా నార్మల్ పరిస్థితిలో చెక్ బౌన్స్ అయితే వాళ్ళ మీద కేసు దాఖలు చేసిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ వ్యాపారస్తునికే అన్ని అనుకూలంగా ఉంటున్నాయంటే అసలు ఎక్కడ అందరూ కూడా ఇక్కడ ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు కానివ్వండి, ఇక్కడ నాయకులు కానివ్వండి, బ్యాంక్ సంబంధించిన వాళ్ళ ఇక్కడ రైతులకు మొత్తానికి కూడా ఎటు తిరిగినా కూడా వాళ్ళకు కన్నీరు బాధలే మిగులుతున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రణయ్. శ్రీనివాస్, ఇప్పుడు అదే విధంగా 700 రూపాయలు దాదాపు 50 మంది రైతులు ఉన్నారు. 50 మంది రైతులకు సంబంధించి అక్కడ పోలీసులు కూడా ఎంటర్ అయ్యారు. సో పోలీసులు ఎంటర్ అయ్యారు, అక్కడ దళారులు ఉన్నారు. సో వీళ్ళందరికీ ఏదైనా న్యాయం చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఫైనల్ గా రైతులు మోసపోయినటువంటి 700 రూపాయలు రైతులకు చేరేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అయితే ప్రణయ్, మొత్తానికి 50 మంది రైతులకైతే 1,30,00,000 రూపాయలు అయితే రావాల్సి ఉండగా కూడా అవన్నీ కూడా సరైన సమయానికి వస్తే రైతు ఇట్లాంటి బాధను అయితే ఎదుర్కోవాల్సిన అవసరం ఉండేది కాదు. అయితే మొదటిగా అయితే అక్కడ మొదటిగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా పోలీస్ స్టేషన్ కి వెళ్తారు. ప్రజలైనా ఇటు రైతులైనా ప్రతి ఒక్కరు కూడా. అట్లాంటి సిచ్యువేషన్ లో పోలీసులు కూడా ఒక విధంగా కేసు పెడితే కనుక ఆ డబ్బులు ఏదైతే ఉంటాయో అతను ఏదైతే మోసం చేసిన వ్యక్తి గాని అట్లాంటి కేసు పెట్టినప్పుడు వాళ్ళపైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి అతన్ని లోపటేయడం ఇట్లాంటి సిచ్యువేషన్ అవుతా ఉంటుంది. అట్లా చేస్తే రైతులకు డబ్బులు రావు అని ఒక సంజాయించిన నేపథ్యంలో పోలీసులు వీళ్ళకి సంజాయించి ఇట్లాంటి ఇప్పిస్తాము అన్నట్టు ఒక విధంగా పరిస్థితి కనిపిస్తా ఉంటుంది. అయితే పోలీసులు మొదటగా భీమ్గల్కి వెళ్ళారు. అక్కడ కూడా అక్కడ నుంచి నగరంలోని ఏదైతే 3 టౌన్ కు ఆశ్రయించారు. 3 టౌన్ సిఐ ఆధ్వర్యంలో కూడా వీళ్ళిద్దరికి ఒక విధంగా అయితే డబ్బులు ఇప్పిస్తాము, మార్చి 15 వరకు అయితే ఇప్పిస్తారు. అప్పటి నుంచి ఓపిక పట్టి మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఒక కమిట్మెంట్ లాగా ఉన్న డేట్ ఏదైతుందో ఆ డేట్ ని కూడా వాళ్ళు తీరా కూడా దాటిపోవడంతో ఇక్కడ వాళ్ళైతే వడ్డీలు అంటే వాళ్ళకి సంబంధించిన అప్పులు తీసుకొచ్చాము, ఆ అప్పులు కూడా ఇప్పటి వరకు కట్టేది ఉంది. మాకు డేట్ చెప్పారు 15 అని చెప్పి, ఆ డేట్ కూడా ఇప్పటి వరకు కూడా ఆ డేట్ అయిపోయింది. మాకేమో అక్కడ నుంచి ప్రెజర్ వస్తా ఉంది. ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఈ రోజైతే ఇంటి ముందర ధర్నా చేపించిన ధనాలాగా ఒక ఆందోళన నేపథ్యం కనిపిస్తా ఉంది. పోలీసులు వీళ్ళకు సపోర్ట్ చేసి ఏదో ఒక విధంగా చేయాల్సిన పోలీసులు కూడా వీళ్ళ రైతులని కొద్దిగా వస్తాయిలే చేస్తామన్న విధంగా కూడా చెప్పడంతో రైతులు కూడా ఇక ఎవరు చెప్పుకోవాలని అర్థం కాని పరిస్థితి ఉంది. పోలీసులు అన్న తల్ని సంజాయించి ఇక్కడ ఏదైనా సంబంధించిన న్యాయం చేస్తారేమంటే దురుసుగా కొద్దిగా మాట్లాడడం పట్ల కూడా రైతులు ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తా ఉంటుంది. సో మొత్తం అయితే ఈ రోజు రిపోర్టర్స్ టైం, మరో రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూనే ఉండండి అమాన్ న్యూస్, నిజం కోసం జనం కోసం.